నేను దేవుణ్ణి ఒక్కటే అడిగా, స్వామి నువ్వు నన్ను తీసుకెళ్ళే టైం అయితే ఇది కాదు. ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం ప్రజెంట్ నా మీదే డిపెండ్ అయ్యి ఉంది. నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సెటిల్ అవుతున్నా. ఈ మూమెంట్లో నువ్వు నన్ను తీసుకెళ్ళావంటే నువ్వు నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళినట్టు కాదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళినట్టు. ఐ థింక్ ఇప్పుడు నన్ను తీసుకెళ్ళే టైం ఇది కాదు. నన్ను కొంచెం మంచిగా సెటిల్ అయ్యి నా ఫ్యామిలీకి నేను ఏదైతే ఇవ్వగలగాలి అనుకుంటున్నానో అదంతా ఇచ్చి వాళ్ళని సెట్ చేసిన తర్వాత నన్ను ఎప్పుడు ఎనీ టైం నిద్రలో తీసుకెళ్తావో ఇంకో విధంగా తీసుకెళ్తావో తీసుకెళ్ళిపో. ఇదే నేను దండం పెట్టుకునింది ఆ నైట్ నేను చచ్చిపోతానేమో, ఇంకా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంకా దేవుడు ముందు నుంచొని ఏడుపు అంటే ఏడుపు కాదు నాకెందుకు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం బాగా లాగుతా, గుండెల్లో బాగా బరువుగా నొప్పిగా కళ్ళు తిరుగుతున్నట్టు, లైక్ హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉండింది. చాలా భయపడిపోయాను. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నైట్ టైం. సో ఓకే, ఒకవేళ ఎసిడిటీ వల్ల అయ్యి ఉండొచ్చినప్పటికీ నేను టైం తీసుకుంటానే ఉన్నా. మార్నింగ్ కూడా నాకు తగ్గలేదు. ఏదైతే అది అయిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఈసీజీ తీసిన తర్వాత ఓకే నో ప్రాబ్లం, మీ హార్ట్కి అంతా పంపింగ్ కానీ అంతా బాగానే ఉంది, సో ఇబ్బంది ఏం లేదు అని చెప్పిన తర్వాత అనిపించింది. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వల్ల మనకి ఎన్నైనా ఉండొచ్చు, కాకపోతే మనం టైంకి ఫుడ్ తీసుకోవడం వచ్చేసి చాలా మ్యాండేటరీ. ఉప్పులు కారాలు కొంచెం తగ్గించుకోవడం చాలా బెస్ట్ ఇప్పటి నుంచే. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళే హడావిల్లో కానీ తినలేకపోతాం, లేదా కొంచెం ఏదైనా తినేటానికంటే నైట్ టైం ఎక్కువ, అంటే ఆఫ్టర్ 10 తర్వాత తినేవాళ్ళు చాలామంది. నేను కూడా అలానే తినడం అలవాటైంది నాకు కూడా. సో ఇవన్నీ పెద్ద మైనస్. నిజంగా ఆటకు సంబంధించి అయితే నా పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది, ఇప్పుడిప్పుడే కొంచెం కోరుకుంటున్నాం. ఈ టైంలో నాకేమన్నా అయితే నేను దేవుడిని ఒక్కటే అడిగా,